వీటెన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా వీటెన్ న్యూస్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు. బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి దేశంలోని రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాజ్యాంగ గౌరవ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మంచిర్యాల పట్టణం ఎస్సీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులతో నిర్వహించిన రాజ్యాంగ గౌరవ దినోత్సవ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొనడం జరిగింది. రాజ్యాంగ రచయిత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి బీజేపీ నాయకులు మరియు విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం అంబేద్కర్ జీవిత చరిత్రను, రాజ్యాంగ విలువలను మరియు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని అవమానించిన విధానాన్ని రఘునాథ్ విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ భారతదేశంలోని 140 కోట్లకు పైగా జనాభా, వివిధ భాషలు, వివిధ కులాలు మరియు మతాలు ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అని అన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ముందు చూపుతో అంబేద్కర్ రచించిన వారికి తగిన రిజర్వేషన్లు కూడా కల్పించారని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ రాజ్యాంగం మారుస్తుంది అని, బీజేపీ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తుందని, అయినా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. అంబేద్కర్ ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. అంబేద్కర్ కి 1956లో చనిపోతే వారికి స్మారక కట్టడ కూడా కట్టకుండా వారి చిత్రపటాన్ని కనీసం పార్లమెంట్ లో కూడా అంబేద్కర్ ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. 1990లో విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి చొరవతోటి వారికి భారతరత్న కోసం కృషి చేసి వారి చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టించిన ఘనత బీజేపీ పార్టీదని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అడుగడుగున అంబేద్కర్ ని అవమానించింది అని అన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్ర అందరూ తెలుసుకుని వారి అడుగుజాడలో నడుస్తూ వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని అమీర్శెట్టి రాజు, వంగపల్లి వెంకటేశ్వరరావు, కర్ర లచ్చన్న, నాగుల రాజన్న, గాజుల ప్రభాకర్, బొలశెట్టి అశ్విన్, బియ్యాల సతీష్ రావు, బోయిని దేవేందర్, దేవరకొండ వెంకన్న, కెమెరా అర్జున్, భెంగి సత్యనారాయణ, చిరంజీవి, అర్నకొండ శ్రీనివాస్, వేముల దుర్గాప్రసాద్, తరుణ్ సింగ్, నరేందర్ మరియు రుయా తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారి చొరవతోటి 1990లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. 1990లో వాజ్పేయి గారు మొట్టమొదటిసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్ లో ఒక సెంట్రల్ హాల్ అని ఉంటుంది, సెంట్రల్ హాల్లో వారి యొక్క చిత్రపటం పెట్టడం జరిగింది. నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు చరిత్ర తెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడుతోంది. మరి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎందుకు అవమానించారు? బాబాసాహెబ్ అంబేద్కర్ మంత్రి పదవుల నుంచి బయటకు వచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు నెహ్రూ గారు ప్రచారం చేసి ఓడగొట్టిర్రు. ఆ ఎన్నికల్లో చెల్లని ఓట్లు చాలా ఉన్నాయి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోర్టుకు పోతే కూడా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. 84,000 ఓట్లు దొంగ నోట్లు ఉండే. అట్లా వారి ఓటమికి కారణమైనరు. వారు చనిపోయినాక వారికి గుర్తింపు లేదు, వారికి కావలసిన భారతరత్న అవార్డు ఇవ్వలేదు. 1990లో నిజమైన గుర్తింపు వారికి భారతరత్న అవార్డు, వారి చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అన్న కలలు ఏదైతే రాజ్యాంగం దినోత్సవం జరుపుకోవడం 2015లో మొట్టమొదటిసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం మనం మొదలుపెట్టినాం. అంతకుముందు ఎన్నడూ జరుపుకోలేదు. ఆర్టికల్ 370 ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు నెహ్రూ తోటి విభేదించారో ఆ ఆర్టికల్ 370ని తొలగించి జమ్మూ కాశ్మీర్ ని భారత రాష్ట్రంలో విలీనం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మహిళలకు రిజర్వేషన్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారో ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు పోయిన సంవత్సరము ఈ దేశంలో కూడా అమలైందంటే దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అన్న కలలను నిజంగా నెరవేర్చే ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఈ విషయం మీకు అందరికి కూడా తెలియాలి. ఇట్లా అనేక విషయాలున్నాయి. పంచతీర్థ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇంకొక కార్యక్రమం మొదలుపెట్టింది, పంచతీర్థ అంటే అంబేద్కర్ గారి జీవితంలో వారు ఎక్కడైతే పుట్టినరో
వారు ఎక్కడైతే పెరిగినరు వారి జీవితంలో ఒక 5 ముఖ్యమైన స్థలాలను తీసుకొని వాటన్నిటిని కూడా ఇవాళ పంచతీర్థ అని కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇట్లా అనేక విషయాలున్నాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మనందరి బాధ్యత ఈ రాజ్యాంగాన్ని కాపాడడం మనందరి బాధ్యత. తప్పుడు ప్రచారాలు ఎవరు చేసినా నమ్మకండి. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి పొందడానికి కొరకు రిజర్వేషన్లు పోతాయి అని కొన్ని పార్టీలు చెప్తున్నాయి. కానీ వాళ్ళు ఇవ్వాలనుకున్న ఉద్దేశం ఏంటంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ తీసేసి మైనారిటీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన. మన తెలంగాణలో కూడా మైనారిటీస్ కి రిజర్వేషన్ కావాలని ఇంకా కొన్ని రాష్ట్రాలలో కూడా జరుగుతున్నాయి. కనుక రిజర్వేషన్స్ ఎటు పోవు. నిజంగా రిజర్వేషన్స్ ని కాపాడతాము, రాజ్యాంగాన్ని కాపాడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏవైతే కలలు కన్నారో ఆ కలలను, ఆ ఆశయాలను నిజం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీరందరూ కూడా ఇంత సమయం. భారతదేశం ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. 140 కోట్ల జనాభా ఉన్న దేశం. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో భాష వేరు. అవునా కాదా? ఇన్ని కులాలు. మొన్న ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా దగ్గరికి రోజు స్నానం చేయడానికి 75 లక్షల మంది పోతారు. ఇప్పటికే దాదాపు 30-40 కోట్ల మంది కుంభమేళాలో పోయి స్నానం చేసి వచ్చారు. ఇది ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తుంది. ఏం కొట్లాటలు లేవు, ఘర్షణలు లేవు. ఇటు తెలుగు, అటు తమిళ్, అటు మహారాష్ట్ర, అటు ఉత్తర భారతదేశము, ఇన్ని కులాలు, ఇన్ని వర్గాలు, 140 కోట్ల జనాభా ఉన్న దేశము. ఇంత పెద్ద దేశం ఇట్లా నడుస్తుందంటే ఈరోజు చిన్న చిన్న దేశాలలో మీరు చూస్తుంటారు, కొట్లాటలు అవుతుంటాయి, చంపుకుంటూ ఉంటారు, యుద్ధాలు అవుతున్నాయి పక్కపక్క దేశాలకు. శ్రీలంక లాంటి దేశాలు, అటు పక్కకు నేపాల్, బర్మా, ఇట్లా అన్ని దేశాలలో కూడా చిన్న చిన్న దేశాలు కూడా వాళ్లకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. కానీ మన దేశం, ఇంత జనాభా ఉన్న దేశం, ఇన్ని కులాలు, ఇన్ని వర్గాలు, ఇన్ని మతాలు, ఇంత పెద్ద దేశం ఈరోజు నడుస్తుందంటే దానికి కారణము మన దేశం యొక్క రాజ్యాంగం. మన దేశం యొక్క రాజ్యాంగం. మన రాజ్యాంగం ఎవరు రాసిర్రు? గట్టిగా అంటలేరు మీరు. మన రాజ్యాంగం ఎవరు రాసిర్రు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన ఇవాళ మన భారతదేశము ఇంత పెద్ద దేశము, ఇంత పెద్ద జనాభా, ఇన్ని కులాలు, మతాలు, భాషలు, వర్గాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు అందరికీ హక్కులున్నాయి. అందరికీ హక్కులున్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా, ఫండమెంటల్ డ్యూటీస్ ఇవన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు ఎన్నో సంవత్సరాల కింద, అప్పుడు తను పిహెచ్డి చదివొచ్చారు, డాక్టరేట్ డిగ్రీ తీసుకొని. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు వారికి ఏదైతే ముందు చూపు ఉండేనో, ఏదైతే విజన్ ఉండేనో మన భారతదేశం మీద, దాని ఆధారంగా ఏదైతే వారు రాసినరో ఆ రాజ్యాంగం వల్లనే ఈ రోజు మన దేశం ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఎప్పుడు భారతదేశం వైపు చూస్తారు. ఇంత పెద్ద దేశం ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుంది? దానికి అన్నిటికి కారణం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే రేపటికి 26 జనవరి రేపు మన రాజ్యాంగం 1950 జనవరి 26 నాడు అమల్లోకి వచ్చింది. మీకు అందరికీ తెలుసు. రేపటికి 75వ సంవత్సరం మనం పూర్తి చేసుకుంటాం. 75వ వార్షికోత్సవం, రాజ్యాంగం యొక్క వార్షికోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొన్ననే కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సంవత్సరం అంతా కూడా మనము ఈ రాజ్యాంగం యొక్క 75 సంవత్సరాలు మనం దాన్ని సంబరాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. మనమందరం గర్విస్తున్నాం. అవునా కాదా? రాజ్యాంగం అంటే గౌరవిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మనం గౌరవిస్తాం. సో ఈ సంవత్సరం అంతా ఈ కార్యక్రమాలు ఉంటాయి. దాంట్లో భాగంగా ఈరోజు మీకు ఇక్కడ ఎస్సీ హాస్టల్లో మంచిర్యాల పట్టణంలో రేపు మళ్ళా మీరు అందరు బిజీ ఉంటారు. రేపంతా జెండా పండుగ ఉంటుంది. కనుక ఇవాళ మిమ్మల్ని అందరినీ కలిసి ఒకసారి మీ అందరితోటి ఇది పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. 2 విషయాలు నేను చెప్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విదేశాలలో పిహెచ్డి పూర్తి చేసి అప్పుడు మనకు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినాక మొట్టమొదటి ఏదైతే నెహ్రూ గారు ప్రధానమంత్రి, నెహ్రూ గారి ప్రభుత్వంలో
ఆయన ఒక మంత్రిగా ఉన్నారు. కానీ 1951లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము నెహ్రూ ప్రభుత్వం తోటి విభేదించారు. ఆయన చాలా పెద్ద ఉన్నత విద్య PhD చదువుకొని వచ్చిండు. కానీ తన అనుభవానికి తన విద్యకు సంబంధించిన మంత్రి పదవి ఇయ్యలే తనకు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పక్కకు పెట్టాలనే ఉద్దేశంతో తన ఆర్థిక వ్యవస్థ చదువుకొని వస్తే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఇయ్యలేదు. తనను పక్కకు పెట్టడం జరిగింది. రెండోది, నెహ్రూ గారు కశ్మీర్ విషయంలో ఏదైతే కశ్మీర్ ని UN కి తీసుకుపోవడము, వారి నెహ్రూ గారి యొక్క విదేశ పాలసీ ఫారిన్ పాలసీ మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒప్పుకోలేదు. కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 ఏదైతే నెహ్రూ గారు పెట్టిరో దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విభేదించారు. మూడోది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు ఫలాలు అందాలని, మహిళలకు కూడా రిజర్వేషన్ ఉండాలి, మహిళలకు డెవలప్మెంట్ కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు చెప్పారు. ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక నిజమైన జాతీయవాది. నెహ్రూ ప్రభుత్వంతో విభేదించి అప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత జరిగిన ఎన్నికలు, మహారాష్ట్ర ముంబైలో ఎన్నికలు జరిగినాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రధానమంత్రి నెహ్రూ గారు స్వయంగా ప్రచారం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ ఎన్నికలలో ఓడించడం జరిగింది. ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించారు. 1956లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే చనిపోయినరో, వారు చనిపోయిన చోట వారికి సరియైన గౌరవం ఇవ్వకపోవడం, వారు ఎక్కడైతే ఉన్న ఇల్లుండేనో ఆ ఇల్లుకు కూడా మనం ఒక జాతీయ చిహ్నంలాగా దాన్ని తయారు చేయగలుగుతుంది. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. 1956లో చనిపోయారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మన భారతదేశంలో అన్నిటికంటే పెద్ద అవార్డు ఏంటిది? ఎవరికైనా ఏమిస్తారు? భారత రత్న. 1956లో చనిపోతే 1990 వరకు, అంటే దాదాపు 34 సంవత్సరాలు వారికి భారత రత్న ఇయ్యలే. ఈ 34 సంవత్సరాలు ఎవరు ప్రధానమంత్రులు అప్పుడు? నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఒకటే కుటుంబం. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ముగ్గురు ప్రధానమంత్రులుండి 1956 నుంచి 1990 వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వలేదు. కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటం